బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నానండి. ముందుగా కంగ్రాచ్యులేషన్స్, మీకు జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ బిరుదులు, అవార్డు మీకు రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. అయితే ముందుగా గురువుల విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో గురుద్రోహం అని చెప్పి గురువుల గురించి చాలా రకాలుగా వింటున్నాము. అసలు నిజంగా ఎక్కడ ఆ సమస్య అనేది మొదలవుతుంది గురు శిష్యుల మధ్యలో? శిష్యుడు తనకు తాను నేను గురువు దగ్గర చాలా నమ్మకంగా ఉన్నా, నేను చాలా బాగున్నా అనే ధోరణిలో ఉంటున్నారు. కానీ గురువులు వాళ్ళకి ఎన్ని పరీక్షలు పెట్టాలో అన్ని పెడుతున్నారు, మొత్తానికి గురుద్రోహం జరిగింది అనే భావనలో ఉంటున్నారు. అసలు నిజమైన గురువు ఎలా ఉంటారు? ఈ గురుద్రోహం అంటే ఏంటి? ఏం చేస్తే గురుద్రోహం జరిగినట్టు? గురువులు అన్నటువంటి గొప్ప విషయం గురించి మీరు నన్ను అడిగారు. ఈ గురువుల్లో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. బాధ గురువులు, బోధ గురువులు, జ్ఞాన గురువులు, కారణ గురువులు ఇలా ఉంటారు. బాధ గురువులు అంటే వాళ్ళు గురువులాగా ఉంటూ బాధలు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ వల్ల బాధలు కలుగుతాయని అర్థం. పరిపూర్ణ జ్ఞానం వాళ్ళకు ఉండదు. వాళ్ళు దేహానికి కాషాయం కట్టుంటారు, మనసుకు కట్టుంటారు. బోధ గురువులు వాళ్ళు ఏ పాటికి బోధిస్తూనే ఉంటారు. వాళ్ళు నేర్చుకోకపోని వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు బోధించడమే వీళ్ళ జీవిత ధ్యేయంగా నేర్చుకుంటూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. వీళ్ళు బోధ గురువులు అంటారు. వీళ్ళు గొప్ప వాళ్ళని చెప్పచ్చు. తర్వాత జ్ఞాన గురువులు. జ్ఞాన గురువులు అంటే వాళ్ళు ఎప్పుడు బోధించాలో అప్పుడే బోధిస్తారు. మరి బాధ పెట్టాలి అంటే వీపులో తట్టి నేర్పిస్తారు. కాస్త పనిష్మెంట్ ఇవ్వాలంటే కూడా ఒకదాన్ని కూడా జ్ఞానంతో, అంటే పనిష్మెంటే ఒక జ్ఞానంగా చూపిస్తారు వాళ్ళు. తర్వాత కారణ గురువులు. కారణ గురువులు అంటే శిష్యులను వెతుకుతుంటారు వాళ్ళు. అంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు, గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తాడు. రిపీట్. నాకు ఇక్కడ నవ్వొచ్చేస్తాను స్టార్టింగే. ఎందుకో తెల్ల టిష్యూ ఇవ్వమంటారా? ఉన్నాయి, పర్లేదు. కచ్చిప్ ఉంది. ఈ కారణ గురువులు వారి శిష్యులను వెతుకుతుంటారు. సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు అని వాళ్ళు వెతికి వీళ్ళే వెతుక్కుని వెళ్ళి వాళ్ళను ఉద్ధరించి సమాజానికి ఉపయోగపడేలా చేస్తారు. వాళ్ళు ఆ కారణ గురువులు అనే వాళ్ళు అందరినీ పట్టించుకోరు. వాళ్ళ స్వార్థం కోసం అనుకోవచ్చా? వాళ్ళు నిజమైన గురువులు? వాళ్ళకు ప్రకృతి లేదా దైవము వాళ్ళకు అప్పచెప్పిన బాధ్యతగా స్వీకరించి అలా చేసి వాళ్ళను వారసుడిగా వాళ్ళ కొన్ని బాధ్యతలు అప్పగించి వాళ్ళు ఆ జన్మను పరిచయించి వెళ్ళిపోతారు. గురువును మించిన శిష్యులను తయారు చేసే వాళ్ళు కారణ గురువులు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు కదా మనకి ఇలాంటి గురువులు. ఇప్పుడు మనం చూస్తే సమాజంలో అందరూ కనిపిస్తారు. బాధ గురువులు ఎక్కువ ఉంటారు, బోధ గురువులు బాగానే ఉంటారు, జ్ఞాన గురువులు, కారణ గురువులు. ఇక్కడ మీరు గురువులు అన్నారు కాబట్టి ఇక్కడ గురుద్రోహము అనేది ఒకటి వింటూ ఉంటాం. అవునండి. కానీ శిష్యులకు కూడా ద్రోహాలు జరుగుతుంటాయి. ఎలాంటి సందర్భాల్లో అంటే ఇప్పుడు ఈ బాధ గురువుల ద్వారా, బోధ గురువుల ద్వారా, జ్ఞాన గురువుల ద్వారా కూడా ఒక్కోసారి జరుగుతుంది. కారణ గురువుల ద్వారా మాత్రం జరగదు. జ్ఞాన గురువుల్లో చాలా చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే ఈ జ్ఞాన గురువులు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కాస్త ఈర్ష్య లాంటిది కొన్ని స్వభావాలు కూడా కొంతమందికే మాత్రం ఉంటాయి. దీనికి చెప్పుకోండి, చక్కగా ఒక గురు శిష్యులు ఉంటారు. ఆ గురువుకి ఒక అద్భుతమైన విద్య ఉంటుంది. ఆ విద్య ఎలాంటిదంటే సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి నిండు వెన్నెట్లో ఆయన ఒక క్రియ చేస్తే ఒక దైవికమైనటువంటి ఒక ఆయనకు తెలిసిన ఒక విద్యను దాన్ని ప్రదర్శించడం ద్వారా ఆకాశం నుంచి బంగారు వజ్రాలు దొరుకుతాయి. అది ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది సంవత్సరానికి, కార్తీక పౌర్ణమి రోజు.
ఆయన మిగిలిన రోజులు చేయలేడు. ఉమ్, ఆ విద్య ఆయనకు మాత్రమే తెలుసు. ఉమ్, ఆ విద్య నేర్చుకునేదానికి ఒక శిష్యుడు ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన ఆలోచిస్తాడు, అంటే నా దగ్గర వజ్రాలు బంగారు నేను కురిపించగలనని ఆశతోనే కదా వచ్చాడు, నా మీద గౌరవంతో కాదు కదా. కానీ తను పని పాటకు పెట్టుకుంటాడు. ఉమ్, ఈ శిష్యుడు అంత గొప్ప విద్య తెలిసినాడంటే ఈయన ఎంతో గొప్ప వ్యక్తి, ప్రపంచంలో ఈయనకు మించిన వాళ్ళు లేరు, ఈయన సేవ చేసుకోవడం అదృష్టంగా భావించి ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు. ఆ, గురువుగారు నాకు ఎప్పుడు నేర్పిస్తామని అడగడు. ఉమ్, ఉమ్, ఆయన నేర్పిస్తాడు, ఆయనకి తెలుసు. ఎప్పుడు నేర్పిస్తాడు ఆయన తెలుసు. ఆ, ఆ విద్య మనకు వశమైన తర్వాత మనం సమాజానికి ఉపయోగపడవచ్చు అవును. అని శిష్యుడు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటాడు. గురువు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వీనికి ఈ విద్యను అందివ్వకూడదు, ఉమ్, కానీ మనం దగ్గర పెట్టుకోవాలి. అంటే శిష్యుడికి ఇక్కడ ద్రోహం చేయాలనేదే అర్థం వస్తుంది. కానీ శిష్యుడు మాత్రము గురువు ఏం చెప్పినా మనం చేయాలి అవును. విద్య కావాలంటే అని. ఇతను నిస్వార్థంగా ఉంటాడు, అతను స్వార్థంగా ఇతను ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఉమ్, తీరా ఆ కార్తీక పౌర్ణమి అనేటువంటిది రానే వస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంకా శిష్యుడు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఇంకా ఒక వారం రోజుల్లో మనకు గురువు నేర్పిస్తాడు, ఉమ్, అద్భుతమైన విద్య మనకు ఆ రహస్యం చెప్పిస్తాడు. అవును. క్షణకాలంలో గురువు ఉన్న కర్మలన్నింటినీ తొలగించగలడు ఒక క్షణకాలంలో. ఉమ్, ఉమ్, ఒక గురువు వల్ల మాత్రమే అవుతుంది. అవును. కాబట్టి ఆ గురువు యొక్క శక్తి అపారమైనది. ఉమ్, సరే, ఈ గురువు ఏం చేస్తాడంటే ఎట్లా రోజులు దగ్గర పడుతున్నాయి, ఇతను అడుగుతాడు. తెలియదు అనలేము, తెలిస్తే చెయ్యాలి, చేస్తే ఇతను వాటా ఇవ్వాలి. ఆ, పడిన బంగారులో వాటా ఇచ్చేది ఇష్టం లేదు. ఆ, వీడిని ఇంటికి వెళ్ళి లీవ్ పెట్టేదానికి కుదరదు, సతమతం అవుతూ ఉంటాడు. ఉమ్, సరే, ఈ మనకు ఒక పని ఉంది, పదాం రా అంటాడు. పదండి గురువు గారు అంటాడు. ఉమ్, ఇంకా ఆ రోజు రానే వస్తుంది, ఇతను తీసుకెళ్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు శిష్యుడిని ఎలా వెనక్కి పంపించాలి. ఉమ్, గురువు ఏం చెప్తాడో చేద్దామని శిష్యుడిని ఎలా వెనక్కి పంపించాలనేది అంతరంతరాల్లో ఈ సంఘర్షణ జరుగుతూ వెళుతూ ఉంటారు ఇద్దరు ఆ, నడుచుకుని. ఇతను ఎలా వెళ్తున్నాడో తెలియకుండా ఒక అడవి మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు. ఉమ్, సరే, టక్మని ఈయనకు ఒక ఐడియా వస్తుంది గురువుకి, సగం అడవిలోకి వెళ్ళగానే. ఆ, అరే రే వీని ఒక ఐడియా చెప్పి పంపించవచ్చు అనేసి, రే నేను ఇంటికాడ పలానా వస్తువు మర్చిపోయాను, ఉమ్, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురా అని చెప్తాడు. ఓకే. అంటే ఇంక వెళ్ళగానే మనం దాన్ని కంప్లీట్ చేసుకునేద్దాము, తీసి ఇక్కడ అడవిలో ఎత్తి పెడేద్దాము. ఉమ్, నువ్వు వచ్చేకాడికి సమయం దాటిపోయింది, ఆ గడియలు దాటిపోయినాయి అని చెప్పేయచ్చు అనేసి ఇతను ప్లాన్ చేస్తాడు. ఓకే. సరే, ఈ శిష్యుడు సరే గురువుగారు నేను పోయి తెస్తాను వెళ్ళిపోతాడు. గురువు చెప్పింది తూచా తప్పకుండా చేద్దామని వెళ్తాడు. చేయాలి. ఆ, ఇప్పుడు ఇతను వెళ్తా ఉంటాడు. ఉమ్, దారి దోపిడి దొంగలు వస్తారు. ఉమ్, అప్పట్లో ఆ కాలంలో పాతకాలం అనుకోండి, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. ఆ. అప్పుడు శిష్యుడు లేడు, ఆహా, గురువుని గురువుని పట్టుకుంటారు. పట్టుకుంటారు. ఆ, ఆ, శిష్యుడు ఇతను చెప్పిన పని పైన ఇంటికి వెళ్తాడు. వెళ్తాడు. ఓకే. దారి దోపిడి దొంగలు వచ్చారు, వాళ్ళకి డబ్బులు ఏదైనా ఇవ్వాలి, ఇవ్వకపోతే కొడతారు. ఇతను భయంగా ఉంది, చంపేస్తాను, మాకేదైనా ఇస్తేనే, నువ్వు చూస్తే కొంచెం పద్ధతైన వ్యక్తిలాగా ఉన్నావు, ఉమ్, ఏదైనా నువ్వు మాకు డబ్బులు ఏదైనా ఇవ్వాలి, మాకు దొంగతనం దొరికి కూడా చాలా రోజులేదు, వ్యాపారమే జరగలేదు మాకు ఉమ్, అనే కాడికి ఈయన ప్రాణ భయంతో ఏం చేస్తాడు, బాబు నన్ను వదిలేయండి, నేను ఏదైనా చేస్తాను. ఏం చేస్తావు, ఆ, ఇదిగో నేను ఇలా నాకు ఒక విద్య తెలుసు, ప్రాణభయం చెప్పేస్తాడు వాళ్ళకు. ఆహా, మీరందరూ ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా చేస్తాను, వచ్చిందని మీరు తీసుకెళ్ళిపోవచ్చు, నేను కాబట్టి ఇంకో సంవత్సరం చేసుకుందాము, ప్రాణం దక్కించుకొని ఈయన తపన. ఉమ్, 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 ఇప్పుడు ఏమైంది, సరే ఇదేదో బాగుంది అనేసి వాళ్ళందరూ కూడా ఒక 20 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఈయన చెప్పినట్టు అంతా సహకరిస్తారు. సహకరించే గడికి వెన్నెల్లో కూర్చొని చేస్తాడు ఈయన, అంతా బంగారంతో పడుతుంది. ఉమ్, ఇంతే వచ్చేది, ఇది మీరు ఎత్తుకుని నన్ను వదిలేయండి అంటే, లేదు నువ్వు తెల్లవారే వరకు కురిపించగలవు, ఉమ్, నువ్వు కావాలని మాకు తక్కువ ఇచ్చావు, ఇంకా మాకు జీవితంలో దొంగతనం అవసరం లేదు, నువ్వు మళ్ళీ కురిపించు అంటారు. లేదు నాయన, ఒక సంవత్సరానికి ఒక రోజుకి వచ్చి ఇంతే ఆ, అని చెప్తే వాళ్ళు నమ్మరు. నమ్మకపోగా ఆయన వాళ్ళు కోపంతో చంపేస్తారు. ఉమ్, చంపేసి ఆ బంగారు ఎత్తుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పంపకాలు వాళ్ళకి గొడవలు వస్తాయి, 2 బ్యాచ్లకు మారిపోతారు. ఆహా, ఆ 20 మంది. వాళ్ళు 10 మంది వాళ్ళు గొడవలు పడతారు. 10 మందిలో ఒకరినొకరు చంపుకొని 2 మిగులుతారు, ఆ బ్యాచ్లో ఒకటి, ఈ బ్యాచ్లో ఒకటి. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, మనకి అదృష్టం ఇది చెరుసగము, ఉమ్, ఎందుకు ప్రశాంతంగా మనము భోంచేసేసి ఉమ్, ఎత్తుకుందాము అనేసి ప్లాన్ చేస్తారు. ఒకడికి వంట తెలుసు, ఉమ్, వాడు వంట చేస్తాడు. వాడు వంట చేసేసాడు అని తెలిసిన తక్షణమే ఇక మిగిలిన వాడు ఏం చేస్తాడు, వాడిని చంపేస్తాడు. ఉమ్, ఏమరపాటు సెకండ్లో చంపాడు, వాడిని ఏదో నరికి వచ్చి ఏదో చంపేస్తాడు. ఓకే.
ఇంకెందుకంటే వీడికి ఆకలి ఉంది, వాడు వంట చేయని, ఆ వంట తినేసి ఈ బంగారం మొత్తం మనం ఎత్తుకెళ్ళిపోదాం. ఓ, ఎవరికి వాడు స్వార్థంగా ఉన్నాడు. లాస్ట్ వీడు ఒకటి మిగిలాడు, అమ్మయ్య ఇంకెవ్వరు లేరు, మొత్తం బంగారం నాదే. వాడు ఏమరపాటుకు వాడేం చేస్తాడు, వీడు ఈ భోజనం చేస్తాడు కదా, ఈ భోజనం పెట్టి తింటాడు హ్యాపీగా. వాడేం చేస్తాడు, వండేటప్పుడు ఈ వంట మనకి పెడదాము, దాంట్లో విషం వేస్తుంటాడు. వాడు చచ్చాడంటే ఎట్టా చేస్తాడు, మొత్తం నాదే అని వాడు విషం వేస్తుంటాడు. ఆ విషయం విందులదు, వీడు వాడిని చంపేస్తాడు. వీడు దాన్ని తింటాడు, వీడు తెస్తాడు. ఆ బంగారం మూట అక్కడే ఉంటుంది. శిష్యుడు ఇంటికి పోయిన శిష్యుడు అంతా అయిపోయినాక వస్తాడు. చూస్తే గురువుగారు చనిపోయింటాడు. ఎక్కడ చూసినా శవాలు, అడవంతా దారుణంగా ఉంటుంది. ఇదేంది, ఏమైంది, మా గురువుని ఎవరైనా చేశారు, ఓ ఏడేస్తాడు. ఏడ్చుకుంటూ అట్లే అంతా చుట్టూ ఏం జరిగిందో అంతా చూస్తాడు. చూస్తే అంతా చనిపోయింటారు, అక్కడ ఒక ఇద్దరు చనిపోయింటారు, వంట ఉంటుంది, అక్కడ బంగారు మూట ఉంటుంది. ఇంక ఇతనికి ఎంత అర్థమైంది ఇప్పుడు. నిస్వార్థంగా గురుసేవ చేశాడు కదా, అవును, ఆ ఫలితం ఆ గురువే కూడా అతన్ని నేర్పించకూడదని చెప్పి వెనక్కి పంపించి కాపాడినట్టే కదా. అవును, ఇతను ఒక నిస్వార్థమైనదే కదా అతనికి శ్రీరామ రక్షింది. అంటే ఇక్కడ నిస్వార్థంగా నేర్చుకోకపోయినప్పటికీ ఆయనకు ఫలితం మాత్రం దక్కింది. ఇది దీంట్లో ఎలా కనిపింపగలుగుతుందో మన ప్రేక్షకులు వింటున్న వాళ్ళు ఆలోచించవచ్చు. అంటే ఇక్కడ ఎవరైనా సరే నిస్వార్థంగా బ్రతకడం వల్ల. ఇప్పుడు మీరు ఈ స్టోరీ ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పారా, దేంట్లో అయినా ఉందా? ఇది ఉదాహరణగా చెప్పిందైతే ఏం కాదు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవరు బెస్ట్ అండ్ ఫస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మే. అందుకే నేను ఆమె తలుచుకుంటే నేను ఏది మొదలు పెట్టాను. నాకు ఇట్లాంటివి ఎన్నో చెప్పింది. నాకు అటువంటి విషయాలన్నీ మనసుకు ఎక్కించుకున్నాను కాబట్టి మరింత అన్వేషణ, నేను జ్యోతిశాస్త్రం వైపు, సమాజం వైపు, ఇంకెన్నో విషయాల వైపు అన్వేషణ మానసికంగా ప్రయాణించాను. అలా ప్రయాణించడం వల్ల నిస్వార్థంగా బతకడంలో ఫలితం నిదానంగా వస్తుంది, కానీ శాశ్వతంగా వస్తుంది. స్వార్థంతో బతకడంతో ప్రాణమైపోతుంది, జన్మే వృధా అయిపోతుంది. వాస్తవం. కాబట్టి ఇక్కడ గురువైనా కానీ తను మానసిక న్యాయం చేయకపోతే తనకే ప్రమాదం వస్తుంది. కాబట్టి శిష్యుడు ఆ బంగారు తీసుకెళ్ళి తను చక్కగా బతుకుంటాడు. అప్పటివరకు నిస్వార్థంగా చేసిన సేవకు ప్రకృతి ఏం చేస్తుంది, మొత్తం అందరిని ఫిల్టర్ చేసేసి చక్కగా అతనికి ఇచ్చి పంపిస్తుంది. అంటే ఇక్కడ ఎవరైనా సరే, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే నిస్వార్థంగా సేవ చేసేదాని వల్ల తక్షణం అన్యాయం జరగచ్చు, కానీ దీర్ఘకాలికంగా అది అద్భుతమైనటువంటి అమృత కలశంగా మారుతుంది జీవితం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సంతోషం అండి, నిజంగా చాలా మంచి ఉదాహరణ. ముందుగా అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆవిడ మీకు చెప్పడం వల్లే మీరు మా అందరికీ తెలియజేస్తున్నారు. నిజంగా ఎవరికైనా మొదటి గురువు తల్లి అంటారు కదా, అలా మీ జీవితంలో మొదటి గురువుగా అమ్మగారు ఉండటం, వారు మీకు తెలియజేయడం, మీరు మా అందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.